హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టేల్స్. ఈరోజు చెప్పబోయే కథ చిన్న గుడ్లగూబ మరియు తెలివైన నిర్ణయం. ఒక చల్లని అర్ధరాత్రి ఒక చిన్న గుడ్లగూబ తన ఆకుపచ్చ చెట్టుపై కూర్చొని తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి చీకటిలో చిన్న గుడ్లగూబకి కొంచెం భయం వేసింది. కానీ ఆ క్షణంలో గుడ్లగూబకి తన తల్లి చెప్పిన మాటలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఎక్కడ ఉన్నామో అక్కడ నమ్మకంగా ఉండాలి అని ఆ గుడ్లగూబకి గుర్తుకు వచ్చింది. ఇంతలో అటుగా ఒక కోతి గుడ్లగూబ దగ్గరికి వచ్చింది. కోతి ఆ చెట్టును పరిశీలించి చిన్న గుడ్లగూబను చూసి, కోతి, అయ్యో, ఈ చెట్టు చాలా పలచగా ఉంది, గాలి వీచితే పడిపోతుంది, నీకు ఏమైనా ప్రమాదం జరగకముందే వేరే చోటుకి వెళ్ళిపో అని కోతి గుడ్లగూబతో అంటుంది. అప్పుడు ఆ చిన్న గుడ్లగూబ కొద్దిసేపు ఆలోచించింది. కోతి మాటలు విన్నప్పటికీ తన తల్లి మాట గుర్తు చేసుకుంది. వెంటనే ఆ చిన్న గుడ్లగూబ కోతితో, ఇది మా కుటుంబ చెట్టు అని మా అమ్మ చెప్పింది, ఎప్పుడు మన నిర్ణయాల మీద నమ్మకం పెట్టుకోవాలి, నా తల్లి తిరిగి వస్తుంది, నేను ఇక్కడే ఉంటాను అని గుడ్లగూబ అంటుంది. కొద్ది క్షణాలలో పెద్ద గుడ్లగూబ ఆకాశంలో దూసుకువచ్చి చెట్టుపై వాలుతుంది. తల్లి గుడ్లగూబ, నా ముద్దుల బిడ్డ, నువ్వు ఎంతో తెలివిగా వ్యవహరించావు, ఏమీ తెలియని వారి మాటలు వినకుండా నీపై నువ్వు విశ్వాసం ఉంచావు అని చిన్న గుడ్లగూబను ఆనందంగా తల్లి హగ్ చేసుకుంది.